కనబడుతుంది. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వధువరులు ప్రభా నీ సన్నిధికి వచ్చుంటుండగా ప్రభా మిగతా కార్యక్రమం అంతా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ నామానికి ప్రభా మహిమ తెచ్చినట్లుగా సహాయం చేయండి. రావలసిన ఇరుపక్షాల బంధువులు కూడా సకాలంలో వచ్చుటకు సహాయం చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో శాంసన్ వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తాడు. మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఈ వివాహ కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఈ సమయంలో 2 బైబిల్ పాఠాలు ఉంటాయి. ఆ బైబిల్ పాఠాలు చదివిన తర్వాత మనం కొద్దిసేపు దేవుని మాటలు మనం ఆలకిస్తాం. మొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు పాస్టర్ జాషువా గారు కానాపూర్ మరి వాక్యం చదివి వినిపిస్తారు. తర్వాత 2వ బైబిల్ పాఠంగా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33వ వచనం వరకు పాస్టర్ యేసుదాస్ గారు కానాపూర్ వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25 వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము,
ఇది నరులలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అతుకొనును, వారు ఏక శరీరమై యుందురు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు నెరక యుండిరి. చదివిన వాక్యం దేవుడు ఆశించండి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ బైబిల్ పాఠముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుతున్నాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్ప. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి స్వరమెత్తి గట్టిగా హల్లు చెబుదామా? హల్లెలూయా. తిరిగిసారి వివాహ కార్యక్రమానికి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాన్ని వందనాలు తెలియజేస్తూ మరి త్వరగా ఈ యొక్క వివాహ కార్యక్రమంలోకి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఇక్కడ 3 రకాల గుంపుల వారు ఉన్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఒకటి వివాహం అయిన వారు ఉన్నారు, రెండోదిగా వివాహం చేసుకోబోయే వారు ఇక్కడ ఉన్నారు, వివాహం చేసుకుంటున్న వారు ఇక్కడ ఉన్నారు. 3 గుంపుల వారు ఇక్కడ కూర్చున్నారు. వివాహం అయిన వారైనా వివాహం చేసుకుంటున్న వారైనా వివాహం జరగబోయే వారైనా వివాహాన్ని గురించిన కొన్ని విషయాలు చేసుకున్నవారు, చేసుకుంటున్నవారు, చేసుకోబోతున్నవారు వింటే అది మీకు ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని దైవజనుడిగా నేను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పెద్దలు ఒక సామెత చెప్పారు, ఏంటంటే సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమని. ఆ సామెత ఏదో నోటి మాటతో పలికింది కాదు, జీవిత అనుభవంలో నుంచి వచ్చిన సామెతది. అంటే సంసార జీవితంలో వచ్చే ఆటుపోట్లు,
శ్రమలు, సంతోషం, దుఃఖం, వీటి మధ్యలో ఆ సంసార జీవితం ముందుకు సాగడం ఎంత కఠినంగా ఉంటుందో అనుభవించిన పెద్దలు చెప్పారు. అందుకే ఈ సమయంలో వివాహం చేసుకున్నవారు జాగ్రత్తగా దేవుని మాటలు వింటే మీ కుటుంబానికి ఏదైనా ఆశీర్వాదకరంగా 2 మాటలు ఉంటాయని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. అలానే వివాహం చేసుకుంటున్నవారు బ్రదర్ జెఫన్యా, సిస్టర్ హన్నా ఈ సమయంలో వివాహంలో జతపరచడానికి దేవుని సముఖంలో వీరు వచ్చారు. ఈ సమయంలో వీరిద్దరూ ఇంకా కొన్ని నిమిషాల్లో భార్యాభర్తలుగా వారు ఒక కుటుంబముగా, ఒక ఇంటివారిగా మారబోతున్నారు. దేవుని సముఖంలో జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఘట్టమే తెలుసా? వివాహం. బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ప్రాముఖ్యమైన ఘట్టం, సమయం వివాహ దినం. ఇంకా జీవితంలో మళ్ళీ ఇంకొక వివాహ దినం అనేది ఉండదు. ఒకరి జీవితంలోకి ఒకరు ప్రవేశించే దినం ఇది. జెఫన్యా యొక్క జీవితంలోకి ఈరోజు హన్నా ప్రవేశిస్తుంది. హన్నా యొక్క జీవితంలోకి ఈరోజు జెఫన్యా ప్రవేశిస్తున్నాడు. ఒక నూతన గృహంలోకి ప్రవేశించేటప్పుడు ఇల్లును కట్టిన యజమానునికి ఎంత ఆనందం ఉంటుందో, ఈరోజు ఎవరికి లేని ఆనందం వారికి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అవును కదా? అవును, వాస్తవం అది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు చెప్పాడు కనుక ఒక దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరుగుతున్న ఈ వివాహం కనుక జీవితంలో ఇది ప్రాముఖ్యమైన దినం. కనుక వివాహం చేసుకుంటున్నవారు, తర్వాత వివాహం చేసుకోబోయేవారు, కొన్ని మాటలు నేను దేవుని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు వివాహాన్ని గురించి, భార్యాభర్తల గురించి, కుటుంబాన్ని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఈరోజు కుటుంబ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయి భార్యాభర్తలు ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? కుటుంబంలో ఎందుకు సమాధానం ఉండడం లేదు? భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర ఎందుకు? పిల్లలు ఇంకో దగ్గర ఎందుకు? ప్రతిరోజు భార్యాభర్తలు గొడవ పెట్టుకొని ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కోర్టుకి వెళ్ళి, అయ్యా మా పంచాయతీ, మా సమస్యను తీర్చండి అని ఆ ఇతరుల కాళ్ళు పట్టుకొని ఎందుకు వారి కుటుంబాలు అలా రోడ్డు మీద పడిపోతున్నాయి, అవమానాల పాలవుతున్నారు? అసలు కుటుంబ వ్యవస్థ గురించి దేవుని యొక్క నిర్ణయం ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుడు పురుషుణ్ణి, స్త్రీని, ఈ 2 జాతుల్నే ఈ భూమి మీద పుట్టించాడు. ఇంకేదైనా జాతి ఉందా? లేదు. ఉంటే ఉండాలి. ఏదంటే అటు పురుషుడు కాదు, ఇటు స్త్రీ కాదు. ఏమంటారు? నపుంసకుని జాతి ఉంటుంది. దేవుడు పురుషుణ్ణి, స్త్రీని దేవుడు నిర్మించిన ఉద్దేశం ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్తుంది, మానవుని రూపము దైవావతారం, అంటే దేవుని రూపం. దేవునికి స్తోత్రం. మానవునికి ఉన్న రూపము ఈ సృష్టిలో ఎవరికి ఉండదు. ఏ జంతువుకు ఉండదు, ఏ పశువుకు ఉండదు, ఏ పక్షికి ఉండదు. అవి ఎంత భయంకరమైన క్రూరమైన జంతువులైనా, సింహాలైనా, పులులైనా, ఏనుగైనా, దేనికైనా మానవుని రూపం ఉండదు. మానవుని రూపం కేవలము మానవునికే దేవుడు ఇచ్చాడు. అది దేవుని రూపం కనుక మనం ఎవరో తెలుసా? దేవుని రూపంలో ఉన్న మనుషులం. దేవుని రూపంలో సృష్టించబడిన మన పట్ల దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ జగత్తును చేసిన దేవుడు మొదట మానవుని చేసి, పురుషుని చేసి, ఆయనకు తోడుగా ఉండడానికి, భారీగా ఉండడానికి స్త్రీని చేశాడు. స్త్రీని చేసిన విధానం ఏంటంటే, ఎలా చేశాడంటే, పురుషున్నేమో మట్టితో నుంచి చేస్తే ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మలో దేవుడు జీవాన్ని వదిలితే పురుషుడు నిలబడ్డాడు. అతని పేరు ఆదాము. స్త్రీని చేసేటప్పుడు ఏం చేశాడంటే, కాస్త టైం అయింది.
1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటిన తర్వాత పురుషునిలో ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకలో నుంచి స్త్రీని చేశాడు, అంటే భార్యను చేశాడు. అంటే భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ప్రక్కటెముకలో నుంచి వచ్చింది. పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టిలో నుంచి వచ్చాడు. అది వ్యత్యాసం. ప్రక్కటెముకలో నుంచే శరీరంలో ఎన్నో ఎముకలు ఉన్నాయి. ఈ శరీరంలో ఎన్నో ఎముకలు ఉన్నాయి. ఏదో ఒక ఎముకతో దేవుడు చేయకుండా ప్రక్కటెముకలో నుంచే తీయడానికి కారణం ఉంది. ఎందుకంటే ఆమె ఒక ప్రక్కగా, ఒక తోడుగా, ఒక నీడగా పురుషునికి ఉండాలి, తన భర్తకు ఉండాలి అనే ఆలోచన ద్వారా దేవుడు మరి స్త్రీని చేశాడు, భార్యని చేసినట్టుగా లేఖనాలు చెబుతున్నాయి. ఇది చాలా అద్భుతమైన కార్యం. ఈ సృష్టిలో గొప్ప కార్యం ఏదయ్యా అంటే వివాహం. అందుకే వివాహం అన్ని విషయముల్లో ఘనమైంది అని లేఖనం చెప్తుంది. అన్ని విషయాలలో నువ్వు కోట్లు ఉండవచ్చు, నువ్వు కోట్లకు పడగలెత్తిన వ్యక్తి కావచ్చు, నువ్వు ప్రపంచాన్ని ఏలుబడి చేసే మనిషివి కావచ్చు, నువ్వు సైంటిస్టు కావచ్చు, డాక్టరు కావచ్చు, లేకపోతే నీ అంతటి వారు ఈ భూమి మీద ఎవరు లేకపోవచ్చు. కానీ నువ్వు ఎంత ఘనుడవైనా, నీ జీవితంలో ఎన్ని ఘనమైన కార్యాలున్నా, వివాహాన్ని మించిన ఘనమైన కార్యం జీవితంలో ఏది లేదు. కనుక ఈరోజు మనమందరం కూడా ఈ ఘనమైన కార్యక్రమానికి మనం ఆహ్వానించబడ్డాం. నేను ఆహ్వానించబడ్డాను, మీరందరూ ఆహ్వానించబడ్డాం. కనుక ఈ వివాహములో మరి నిజముగా వీరిద్దరిని దేవుడు జతపరిచి ఆశీర్వదించి వారిని బలపరిచి నడిపించును గాక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని మాటలు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. వివాహం చేసుకుంటున్నవారు గమనించండి, చేసుకోబోయేవారు గమనించండి, చేసుకున్నవారు గమనించండి. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే 128వ కీర్తన, ఆ వాక్య భాగాన్ని చదివితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. 128వ దావీదు కీర్తనలో ఇలాగూ రాయబడింది. ఆ వాక్యాన్ని దయచేసి చదువుతుండే గమనించండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడివు, నీకు మేలు కలుగును. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. చాలు. ఇక్కడ 2వ వచనం చూడండి, 3వ వచనం గమనించండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. చాలు. పైన భర్త గురించి రాస్తున్నాడు. జఫన్య వినాలి అన్నమ్మ, వినాలి. పైన భర్త గురించి రాస్తాడు. మొదటి 2 వచనాల్లో భర్త గురించి రాస్తాడు. కింద 2 వచనములో, కింద 3వ వచనంలో భార్య గురించి, పిల్లల గురించి రాస్తాడు. కుటుంబం అంటే ఎలా ఉంటుంది, భార్య అంటే ఎలా ఉంటుంది, భర్త అంటే ఎలా ఉంటాడు, పిల్లలు ఎలా ఉంటారు. ఒకసారి భర్తగా నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావో, భార్యగా ఎలా ఉన్నావో, మరి పిల్లలుగా ఉన్నవారు పిల్లలుగా ఎలా ఉన్నారో, వివాహం అయిన వారు కుటుంబ జీవితంలో సాగిపోతున్నవారు గమనించాలి. వివాహం చేసుకోబోయేవారు గమనించాలి, చేసుకుంటున్నవారు గమనించాలి. ఇప్పుడు ఇక రాయబడిన మాట ఏంటంటే, భర్త ఎలా ఉంటాడంటే, భర్తనట ఎలా ఉంటాడంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమెన్. దేవునికి స్తోత్రం. అంటే భర్త ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన భర్తను దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. భక్తి కలిగిన భర్త రోజు త్రాగి సినిమాలు చూసి ప్యాకాటాడొచ్చి సాయంకాలానికి భార్యను కొట్టే భర్త కాదు, తిట్టే భర్త కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన భర్తనట
అతడు ఆశీర్వదించబడి అతని చేతుల కష్టార్జితాన్ని అతడు అనుభవిస్తాడట, అతనికి మేలు కలుగుతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, కిందికి వస్తే ఏమని రాస్తుంది? నీ లోగిట నీ భార్య ఎలా ఉంటుందట? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందట. ఆమెన్. అమ్మా అన్న, ఇప్పుడు నువ్వు దేంతో పోల్చబడ్డావంటే ఒక ద్రాక్షవల్లితో, ఒక ద్రాక్ష చెట్టుతో పోల్చబడ్డావు బైబిల్లో. నేను చెప్పడం లేదు, భార్య దేంతో పోల్చబడిందంటే ఒక ద్రాక్ష చెట్టుతో, ఒక ద్రాక్షవల్లితో పోల్చబడింది. మరి ఇక్కడ భర్త దేంతో పోల్చబడ్డాడో ఇక్కడ రాయబడలేదు, కానీ ఈ భార్యాభర్తలకు జన్మించిన పిల్లల గురించి రాయబడింది. పిల్లలు ఎలా ఉంటారో అక్కడ కింద రాస్తుంది చూడండి. పిల్లల గురించి, ఈ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. పిల్లలు ఎలా ఉంటారట? ఒలీవ మొక్కల వలె. కాస్త మాట్లాడండి, ఎలా ఉంటారట? పుట్టిన పిల్లలు ఎలా ఉంటారట? ఒలీవ మొక్కలంటే. భార్యనేమో ద్రాక్షవల్లి వలె ఉంది. ఓకేనా? రైట్. పిల్లలు ఎలా ఉన్నారట? ఒలీవ మొక్కల వలె ఉన్నారట. మరి ఈ సమయంలో మరి భర్త ఏ చెట్టుతో పోల్చబడ్డాడు అక్కడ? భర్త గురించి అక్కడ రాయబడలేదు. మరి ఏ చెట్టుతో పోల్చబడ్డాడో అక్కడ రాయబడలేదు. ఆమెన్. మరి ఇప్పుడు ద్రాక్ష చెట్టుకి ఈ చెట్టుకి మళ్ళీ ఇంకొక చెట్టే కావాలి. ఆమెన్. అవునా కాదా? దేవునికి స్తోత్రం. మరి భర్త ఏ చెట్టుతో పోల్చబడ్డాడో ఇంకొక చోట రాయబడింది. 92వ కీర్తన 12వ వచనం చూడండి. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. చాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త నీతిమంతుడా అనీతిమంతుడా? కాస్త గట్టిగా, ఇంకాస్త హుషారుగా. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతుణ్ణి 92వ కీర్తన 12వ వచనంలో ఏ చెట్టుతో పోల్చారు? ఖర్జూర వృక్షముతో. అంటే ఇప్పుడు జఫన్యనేమో ఖర్జూర వృక్షం. అమ్మా అన్న, నువ్వు ద్రాక్ష వల్లివి. ఖర్జూర వృక్షానికి ద్రాక్షవల్లికి ఈ జాతి వేరు, ఆ చెట్టు జాతి వేరు. చెప్పండి, చెప్పరేంటి మీరు? ఆమెన్. యాప చెట్టు జాతి ఒకటి, మామిడి చెట్టు జాతి ఒకటి. అవునా కాదా? మీరేం మాట్లాడలేదు. నేను ఎక్కడనే నిర్మల్లోనే ఉన్నానా? అసలు కాస్త చెప్పండి, నేను అడిగింది చెప్పండి. దేవునికి స్తోత్రం. నిమ్మ చెట్టు జాతి ఒకటి. ఇక్కడ ద్రాక్షావల్లి భార్య అయితే, ఖర్జూర వృక్షము భర్త అయితే, మరి ఇక్కడ జాతి వేరే ఉందే. చెట్టు జాతి ఇక్కడ కలవలేదే. దాని ఆత్మీయ మర్మం ఏంటంటే, దేవునికి జాతులతో, కులాలతో, మతాలతో, వారితో, రంగుతో, చదువుతో ఆయనకి ఏం సంబంధము లేదు. దేవుని దృష్టికి అందరూ ఒకటే. ఆయన ఈ భూమి మీద చేసింది రెండే జాతులు, ఒకటి పురుషుడు, రెండవది స్త్రీ. ఇంకా జాతులు, కులాలు, మతాలు అనేటివి మనుషులు సృష్టించుకున్నవి అవి. నేను నువ్వు అనేది మనుషులు సృష్టించుకున్నారు. ఇప్పుడు పురుషుడేమో ఖర్జూర వృక్షంతో పోల్చబడ్డాడు, భార్య ఏమో ఇదిగో ద్రాక్షవల్లితో పోల్చబడింది. మరి వీరిద్దరికి పుట్టిన పిల్లలేమో దేంతో పోల్చబడ్డారు? ఒలీవ మొక్కలతో పోల్చబడ్డారు. చాలా అద్భుతమైన విషయం. దేవుడు ఎప్పుడు అద్భుతంగా మాట్లాడతాడు, అద్భుతంగా బైబిల్లో ఈ మాటలు తెలియజేస్తాడు. ఇప్పుడు భర్త ఎలా ఉండాలంటే ఇంట్లో ఒక ఖర్జూర వృక్షం వలె ఉండాలి. ఒక మాట, ఖర్జూర వృక్షం యొక్క పండ్లు తీయగా ఉంటాయా, చేదుగా ఉంటాయా? కాస్త గట్టిగా.
అంటే ఇప్పుడు జెఫన్య తన భార్యకి ఎలా ఉండాలి? తీయగా ఉండాలి. మాటలు తీయగా ఉండాలి, క్రియలు తీయగా ఉండాలి, అన్ని తీయగా ఉండాలి. పెళ్ళైన 4 రోజుల దాకానే తీయగా ఉంటుంది కొంతమంది జీవితంలో. ఓ సంవత్సరం దాకా యమా తిరుగుతారు బండి మీద. సంవత్సరం అయిపోయిందంటే ఇక బండి మీద భారీ కనిపించేది, ఇక ఒంటరిగానే తిరుగుతుంటాడు. ఈరోజు లోకంలో జరుగుతున్న కార్యాలు ఇవే కదండి. ఇప్పుడు భర్త ఎలా ఉండాలంటే భార్యకు తీయగా ఉండాలి. నీ మాట అయినా, నీ పలకైనా, నీ యొక్క క్రియలైనా, నువ్వు ఏది చేసినా అది భార్యకి ఎలా ఉండాలంటే తీయగా, ఖర్జూర పండు మాదిరిగా ఉండాలి. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ చెట్టును చూస్తేనే చాలా భయం గొలుపుతుంది. ఎందుకంటే ఆ చెట్టు నిండా ఏముంటాయి? కాస్త గట్టిగా ముళ్ళు ఉంటాయి. చెట్టుకు పైన, ఖర్జూర వృక్షానికి పైన అంత బెరడు, అంత గరుగ్గా ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే చాలు రక్తంగా ఆరుతుంది అన్నట్టుగా, కోసుకపోతుంది అన్నట్టుగా. ఆ చెట్టు ఆకులకు చివరిలో కూడా ఎలా ఉంటాయండి? ముళ్ళు ఉంటాయి. దాన్ని పట్టుకోవడమే కష్టం. కానీ దానికి వచ్చే పనులు ఎలా ఉంటాయో తెలుసా? మధురంగా ఉంటాయి. అమ్మా అన్న గమనించు, ఈ సమయంలో నీ భర్త చూడ్డానికి పైకి గరుకుగా, కాస్త కఠినంగా కనిపించిన ఆ ఖర్జూర వృక్షం యొక్క లోపట భాగంలోకి వెళ్తే దాన్ని కోస్తే లోపట ఉంటుంది. లోపటంతా నుజ్జునుజ్జుగా మెత్తగా ఉంటుంది ఖర్జూర వృక్షం లోపట. పైకి మాత్రమే గరుగ్గా కనిపిస్తుంది, కానీ లోపటంతా ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. అంటే భర్త బయటికి కఠినంగా కనిపించిన లోపట భర్త ఏమై ఉండాలి? మధురమైన, మృదువైన స్వభావాన్ని కలిగి ఉండాలి. ఆమెన్. నీ భార్య దగ్గర కాస్త స్ట్రిక్ట్గా, టైట్గా, రైట్గా, స్ట్రిక్ట్గా, కరెక్ట్గా, రైట్గా, కఠినంగా కనిపించిన లోపల హృదయం ఎలా ఉండాలి? మధురంగా, అంటే మెత్తగా ఉండాలి. ఆమెన్. కొందరు కుటుంబాల్లో పోలీసుడు అవసరం లేదు, భర్తే పోలీసుడు. కొందరు కుటుంబాల్లో పోలీస్ స్టేషన్ అవసరం లేదు, భర్తే పెద్ద ఎస్ఐ. ఇంట్లో భర్తే పెద్ద పోలీసుడు. ఎప్పుడు చూసినా భయపెట్టిస్తుంటాడు, పిల్లల్ని, భార్యని భయపెట్టిస్తుంటాడు, వణికిస్తుంటాడు. అలా ఉండకూడదు. పైకి కాస్త కఠినంగా ఉన్నా లోపటి ఎలాంటి స్వభావం కలిగి ఉండాలంటే ఒక మృదువైన స్వభావాన్ని, ఒక దీనత్వాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలా సిస్టర్ అన్న నిన్ను నమ్మి ఈరోజు నీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ లోపట బయట అన్ని ముళ్ళే ఉన్నాయనుకుంటే ఇప్పుడే పారిపోతుంది. అవును కదమ్మా, అవునా కదా? లోపట బయట 2 ముళ్ళే ఉంటే ప్రాబ్లమే కదా. ఎందుకు లోపట బయట 2 ముళ్ళు ఉన్నాయనుకుంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నే తీసుకొని పోతారు. ఈ పెళ్ళొద్దు, ఈ పెరటం వద్దు, మనకి ఈ నొప్పి వద్దు అని తీసుకొని వెళ్ళిపోతారు. కనుక బయట ఎలా ఉన్నా అంతరంగంలో ఎలాంటి మృదువైన స్వభావము, సాధువైన స్వభావము, మెత్తని స్వభావాన్ని కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం. కుటుంబ యజమానుడిగా కొన్నిసార్లు కఠినంగా ఉండక తప్పదు, కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించక తప్పదు, మాట్లాడక తప్పదు. నడిపించేవాడు కదా, తప్పదు. కానీ లోపల అంతరంగంలో మాత్రం ఆ కఠినత్వం ఉండకూడదు, ఆ మెత్తటి స్వభావం ఉండాలి, దీనత్వం ఉండాలి. ఒకవేళ ఒక మాట భార్య అన్న, ఒక మాట భార్య అన్న, ఆ మెత్తని స్వభావాన్ని బట్టి ఏం చేయాలి? సహించాలి, భరించాలి. నువ్వు నన్ను అలా అంటావే, నన్ను అంత మాట అంటావే నువ్వు. మన ఊర్లో ఇంట్లో మాట్లాడుకునే భాష ఇదే కదా. నన్ను అంత మాట అంటావే నువ్వు, నేను కలలో కూడా అనుకోలేదే నువ్వు అంత మాట అంటావని. దేవునికి స్తోత్రం.
అంత మాట అంటావని అనుకోలేదు. కాబట్టి ఇక ఒక క్షణం కూడా నా ముందు నువ్వు కనిపించొద్దు, వెళ్ళిపో అని ఆ బాధ పెట్టడము, కష్టపెట్టడము, ఆయాస పెట్టడం పనులు చేయకూడదు. ఓర్చుకునే స్వభావం ఉండాలి. మరి అందుకే చెప్తున్నాను కదా, సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ ఆమెన్ ఆమెన్ అందరూ మునిగిపోతూ లేస్తూ గుట్కలు మింగుతున్నారు. మునిగిపోతూ లేస్తూ. ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎంత చిన్నభిన్నమైపోయింది అనుకున్నారు? అస్సలు ఇంట్లో ఉన్నవారు ఒకరి పట్టులో ఒకరిలో ఉంటున్నారా? లేదు. భార్య ఒక దిక్కు, భర్త ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు, అంత చిన్నభిన్నమైపోతుంది రాను. అయితే మన కుటుంబాలు ఆ విధంగా ఉండడం దేవుని చిత్తము కాదు. ఆమెన్, దేవునికి స్తోత్రం. నువ్వు ఒక నీతిమంతుడిగా ఉండాలి, మృతత్వాన్ని కలిగిన వ్యక్తివై ఉండాలి. తీయగా నీ భార్యకు, నీ పిల్లలకు నువ్వు తీయగా, అందరికీ ఒక మధురాన్ని ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండడానికి దేవుడు సహాయం చేయునుగాక. హల్లెలూయా. మరి భార్య ద్రాక్షవల్లితో పోల్చింది. బైబిల్లో చెప్తుంది ఏంటంటే, ద్రాక్షవల్లి ద్వారా ద్రాక్షారసం వస్తుంది. ఏమొస్తుందండి? ద్రాక్షారసం. ద్రాక్ష పండ్లు వస్తాయి, దాన్ని పిండినప్పుడు ఏమొస్తుంది? ద్రాక్షారసం వస్తుంది. ఈ ద్రాక్షారసం దేనికి సూచన అంటే సంతోషానికి సూచన. అంటే భార్య భర్తకి ఎలా ఉండాలి అంటే సంతోషాన్ని కలిగించే వ్యక్తి అయి ఉండాలి. అన్న వింటున్నావా అమ్మ? ఎలా ఉండాలి? సంతోషాన్ని కలిగించాలి. నీ పరిచర్య ద్వారా, నీ మాట ద్వారా, నీ క్రియ ద్వారా నీ భర్తను నువ్వు దుఃఖపెట్టకూడదు, నువ్వు సంతోషపెట్టాలి. ఒకరోజు తెలవక కూరలో కారం ఎక్కువైపోయింది, పర్వాలేదు, రోజు వేసావనుకో ఇక్కడ దుఃఖపడతాడా సంతోషపడతాడా? దుఃఖపడతాడు. దుఃఖపడమే కాదు, మీ అమ్మ వంట నేర్పించిందా నీకని అడుగుతాడు. నేర్పించలేదంటాడు. ఇక్కడ నేర్చుకొని నా మీదనే ప్రయోగాలు మొదలుపెట్టినావే అంటాడు. ఇప్పుడు కొందరు ఎట్లా ఉంటారంటే, ప్రయోగం ఎక్కడ మొదలు పెడతారంటే పెళ్ళైన తర్వాత భర్త మీద మొదలు పెడతారు ప్రయోగాలు. అర్థమైందండి? ఒక ఇంటికి అమ్మాయిని ఇస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఒక బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా తనని సిద్ధం చేసి పంపాలి. మరి అన్నకు వంటలు వస్తాయో రాదో, ఒకరోజు పిలిచి అండిస్తే తప్ప తెలియదు మన కథ. దేవునికి స్తోత్రం. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను నమ్ముతున్నాను. ఈనాటి నుంచి సిస్టర్ అన్న తన భర్త జీవితంలో తను ప్రవేశిస్తుంది కనుక ఈరోజు నుంచి తన ద్వారా తన భర్తకు ఒక పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భర్తనేమో ఏమివ్వాలి? తీయదనాన్ని ఇవ్వాలి. భార్యనేమో సంతోషాన్ని ఇవ్వాలి. ఇదే కుటుంబ వ్యవస్థ, ఇదే బంధం, భార్య భర్త మధ్యలో ఉన్న బంధం అది. ఒకరు తీయదనాన్ని ఇస్తుంటే, ఒకరు సంతోషాన్ని ఇస్తుంటే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి, ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. ఆ కుటుంబాన్ని చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. మరి ఈరోజు మీ కుటుంబాల్లో మరి ఒక భర్తగా తీయదనాన్ని ఇచ్చే వ్యక్తిగా, మృదువైన వ్యక్తిగా ఉన్నావా? ఒక భార్యగా నీ భర్తకు సంతోషాన్ని ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఈరోజు మీ కుటుంబం ఎలా ఉందో పరీక్షించుకోండి. మరి ఆ విధంగా ఒకవేళ లేకపోతే ఈరోజు నుంచైనా మీ ప్రవర్తన మార్చుకొని ఒక అద్భుతమైన కుటుంబముగా మారాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తున్నాను. అట్టి దీవెన దేవుడు మీకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం నీ భార్యకు చేదుగా ఉన్నావేమో, ఈరోజు నుంచి నువ్వు ఒక మధురంగా మారు నీ భార్యకు. ఇంతకాలం అమ్మా నీవు నీ భర్తను దుఃఖపెట్టావేమో, కొట్టిపిచ్చావేమో, పోలీస్ స్టేషన్లు తెప్పించావేమో, పంచాయతీ ఆఫీసులో కూర్చుండబెట్టావేమో,
ఈ రోజు నుంచి ఆ దుఃఖపెట్టిన అనుభవాలను విడిచిపెట్టి ఈ రోజు నుంచి అయినా మీరు కలిసి జీవించాలని కోరుతున్నాను. అలాంటి మాధుర్యమైన అనుభవాల్లో ఈ నూతన దంపతులు సాగిపోవాలని మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప వారికి దయచేయునుగాక. సరే, ఈరోజు వివాహం అయిపోతుంది. కొన్ని రోజులైన తర్వాత వీరికి సంతానాన్ని దేవుడు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. ఆ పిల్లల గురించి దేవుడు ఏమంటున్నాడు? ఆ పిల్లల గురించి ఏమంటున్నాడంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారట? ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎన్ని చెట్లండి! ఖర్జూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, వీరికి పుట్టిన పిల్లలు ఒలీవ చెట్లు, 3 చెట్లండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ 3 చెట్లలో చాలా విలువైన చెట్టు ఏదో తెలుసా? కాస్ట్లీ చెట్టు ఏదో తెలుసా? కాస్ట్లీ చెట్టు ఏదో తెలుసా? కాస్ట్లీ చెట్టు, ఎక్కువ ధర పలికే చెట్టు ఏదో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా చాలా విలువైన చెట్టు ఏదో తెలుసా? ఒలీవ చెట్టు. ఖర్జూర చెట్టు కంటే, ద్రాక్ష చెట్టు కంటే చాలా విలువైన చెట్టు ఏదయ్యా అంటే ఒలీవ చెట్టు. అందుకే పురాతనమైన దినాలలో ఈ స్కూల్లో కానీ లేక స్టేడియంలో కానీ పరుగు పంద్యము, తర్వాత ఆటపాటలు జరిగినప్పుడు ఆ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏం చేసేవారంటే, గెలిచిన వ్యక్తికి బంగారు కిరీటం పెట్టేవారు కాదు. ఏ కిరీటం పెట్టేవారు తెలుసా? ఒలీవ చెట్ల కొమ్మల్ని నరికి ఆ కొమ్మలను ఒక కిరీటంగా చేసి గెలిచిన వ్యక్తి తల మీద కిరీటంగా పెట్టేవారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత ఘనమైన చెట్టు అని అర్థం. ఇప్పుడు దీని మర్మం ఏంటంటే, తండ్రి కంటే తల్లి కంటే దేవుడు వారికి ఇచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరిద్దరికంటే చాలా ఘనమైన వ్యక్తులు వారు. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి కంటే తల్లి కంటే పిల్లలు శ్రేష్ఠులు అని అర్థం. దేవునికి ఇచ్చిన పిల్లలు ఎవరు అనుకున్నారు? మీకు ఇచ్చిన పిల్లలు ఎవరు అనుకున్నారు? మీకంటే గనులు. అందుకే మనం చదువుతాం కదా, నేటి బాలురే రేపటి పౌరులు. పిల్లలకున్న ప్రాముఖ్యత వేరు, ఆధిక్యత వేరు. దేవుడు పిల్లల గురించి మాట్లాడుతున్న వారు ఎలాంటి వారంటే, మీకంటే వారు గనులు, అందుకే వారు ఒలీవ చెట్టు లాంటి వారు. అందుకే తల్లిదండ్రులు బాగా గమనించాలి, పిల్లలను అశ్రద్ధ చేయకూడదు. పిల్లలను అశ్రద్ధ చేయకూడదు. పిల్లలకు ఆస్తులు అంతస్తులు సంపాదించడం ముఖ్యం కాదు. జ్ఞానము, బుద్ధులు, దేవుడు అంటే భయము, భక్తి, అమ్మ నాన్న ప్రేమ, అర్థమైందా? తాత అమ్మమ్మ నానమ్మ ప్రేమలు ఆప్యాయతలతో ఒక భక్తి కలిగిన పిల్లలుగా పిల్లల్ని పెంచాలి. ఈరోజు బయటికి ఆడుకోవడానికి పిల్లలు వెళ్తే ఒక బూతు మాట నేర్చుకొని ఇంటికి వస్తే, నా కొడుకు చూడు ఎలా మాట్లాడతాడో, బూతు డైలాగ్ ఏలమ్మా అని చెప్పి చప్పట్లు కొడుతున్నారు తల్లిదండ్రులు. ఎవరినైనా కొట్టొచ్చినా, తిట్టొచ్చినా, దొంగతనం చేసుకొని వచ్చినా శబాష్ అంటున్నారు. అంటే నీ పిల్లల్ని నువ్వు చెడగొడుతున్నావని అర్థం. పిల్లల్ని చెడగొట్టేది ఎవరు కాదు, మొదట తల్లిదండ్రులు, తర్వాత సమాజం, తర్వాత స్నేహితులు. మీ పిల్లల్ని మీరు చెడగొడుతున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు రాబోయే దినాల్లో ప్రభు మిమ్మల్ని దర్శించి మీకు సంతానం దేవుడు ఇచ్చిన తర్వాత వారు మీకంటే యోగ్యులని తలంచాలి. ఆమెన్. మీకంటే యోగ్యులుగా వాళ్ళని సిద్ధపరచాలి. మీకంటే యోగ్యులుగా. మళ్ళీ నువ్వు ఖర్జూరపు చెట్టుగా పిల్లల్ని మార్చొద్దు అమ్మా, నువ్వు ద్రాక్ష చెట్టుగా పిల్లల్ని మార్చొద్దు. వాళ్ళు సంథింగ్ స్పెషల్, ప్రత్యేకమైన వారుగా
ప్రత్యేకమైన వారుగా ఒక ఒలీవ చెట్టు వలె వారిని ప్రత్యేకమైన రీతిలో వారి విషయంలో శ్రద్ధ వహించి నువ్వు పెంచినప్పుడు అప్పుడు చూడు, సంఘమైన, సమాజమైన, కుటుంబమైన ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఉగ్రవాదం ఉండదు, నక్సలిజం ఉండదు, గొడవలు ఉండవు, తాగుడు ఉండదు, వ్యభిచారం ఉండదు, దొంగతనం ఉండదు, ఈ పాప పనులే ఉండవు భూమి మీద. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా పిల్లల్ని పెంచడానికి దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయునుగాక. చివరి మాట నేను చెప్పి ముగిస్తున్నాను. అలానే భర్త తీయదనాన్ని ఇవ్వాలి, భార్య సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్తున్న దేవుడు ఏమంటున్నాడంటే ఎఫెసీ పత్రికలో భర్త భార్యను ప్రేమించాలని, భార్య భర్తకు విధేయత కలిగి తగ్గించుకుంటూ విధేయత కలిగి జీవించాలని లేఖనం చెప్తుంది. ఇంతకాలం నీకు ఎవరి మీద ఉన్న ప్రేమ, ఆ ప్రేమంతా ఇప్పుడు ఎవరి మీదకి డైవర్ట్ కావాలి? భార్య మీదకి డైవర్ట్ అయిపోవాలి. నీ భార్యను మనసారా ప్రేమించాలి, కల్మషం లేకుండా ప్రేమించాలి. కట్నం డబ్బులు అయిపోయేదాకా ప్రేమిస్తాను, అయిపోగానే మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ప్రేమిస్తాను అంటావా? మరి మనకు తెలియదు, వాళ్ళు ఇచ్చి పుచ్చుకున్నది మనకేం తెలుసు? ఆమెన్. అంటే బయట పరిస్థితి అలా ఉంది, అలా కాదు, మనసారా. అలానే భార్య కూడా భర్తకు పూర్తిగా విధేయత కలిగి ప్రతి మాటకు లోబడి, మన పితరులైన తల్లులు లోబడినట్టుగా చక్కగా అన్న కూడా భర్తకు లోబడాలి. అట్టి కృపను దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ వివాహ కార్యక్రమంలోకి మనం ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు చెప్పడానికి సహాయం చేశారు. ఇదిగో ప్రభా, ఈ సమయంలో తండ్రి వివాహ కార్యక్రమంలోకి మేము ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమం అంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. లేచింది. ఇలా ముందుకు రండి. అటు నువ్వు రా. దయచేసి గమనించండి, ఈ సమయంలో ఇంకొద్ది నిమిషాలు ఓపిక పడితే ఈ వివాహ కార్యక్రమం ముగించబడుతుంది. సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని పెండ్లి భార్యగా చేసుకుందువా? చేసుకున్నాను. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. చేసుకుందును. ఈమెను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, వ్యాధి అందను, ఆరోగ్యమందును ఈమెను కాపాడి, ఇతరులు నొల్లక వీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? భర్తనయ్యుందును. అమ్మా, దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుణ్ణి పెళ్లి భర్తగా చేసుకుందువా? కాస్త గట్టిగా. ఈయనను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, వ్యాధి అందును, ఆరోగ్యమందును ఆయనను కాపాడి, ఇతరులను నొల్లక వీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్యగా ఉందువా? ఓకే. వీరిద్దరు కూడా మరి ఈ సమయంలో
అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పారు. నేను భార్యగా ఉంటాను, ఆమెకు నేను భర్తగా ఉంటాను అని అడిగిన ప్రశ్నకు వారు జవాబు చెప్పారు కనుక మరి అమ్మాయి తరఫున ఉన్నవారు వచ్చి కన్యాదానం అంటే అమ్మాయిని అబ్బాయి చేతిలో పెట్టవలసిందిగా కోరుచున్నాం. అబ్బాయి తరఫున ఉన్న తల్లిదండ్రులు, అమ్మాయి తరఫున ఉన్న తల్లిదండ్రులు ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. అబ్బాయి తరఫున ఉన్న తల్లిదండ్రులు, అమ్మాయి తరఫున ఉన్న తల్లిదండ్రులు ముందుకు రండి. అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున తల్లిదండ్రులు అమ్మాయి తండ్రి అయ్యా మీ అమ్మాయి కుడి చేతిని తీసుకొని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. అబ్బాయి కుడి చేతి పట్టుకోండి. మీరు మీ అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. మంచిగా పెట్టుకో, మంచిగా పెట్టు, మంచిగా పెట్టు. దగ్గర రండి. అది ఓకే. మీరు వెళ్ళిపోండి. మీ చేతులు పట్టుకోండి. మీరు వెళ్ళిపోండి. మంచిగా పట్టుకో. ఇలా మౌత్ పీస్ ఇచ్చేసి, మౌత్ పీస్ ఇచ్చేసి, చెయ్యి పట్టుకో. ఈ బైబిల్ది చేతి పట్టుకో. ఈ చెయ్యి పట్టుకో. మౌత్ పీస్ అది. దయచేసి ఈ సమయంలో గమనించండి. వీరిద్దరూ దేవుని సముఖంలో మరి చేస్తున్న ప్రమాణాలు, దేవుని సముఖంలో చేస్తున్న ప్రమాణాలు కనుక మన మధ్యలో దేవుడు ఉన్నాడు కనుక, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు కనుక వారి ప్రమాణాలు దేవుని సన్నిధిలో చేస్తుండగా మనం గమనిద్దాం. జెఫన్యాను నేను అన్నను చూస్తూ, సిస్టర్ని చూస్తూ చెప్పు. అన్నాను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను చూస్తూ చెప్పు. దేన్ని చూస్తున్నావు? ఇప్పుడు అన్నాతో ప్రమాణం చేస్తున్నావు నువ్వు చక్కగా. జెఫన్యాను నేను అన్నాను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను సంరక్షించుటకై నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఇది సత్యము. సత్యమేనా? చెప్పు. సత్యము. ఓకే, రైట్. చెయ్యి పట్టుకో. అమ్మా జెఫన్యాను చూస్తూ చెప్పు. పరిచయమా జెఫన్యా? ఇప్పుడు పరిచయం చేసుకో. చూస్తూ చెప్పు. అన్నాను నేను జెఫన్యాను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నేను సంరక్షించుటకై నా పెళ్లి భర్తగాను చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని
ప్రమాణము చేయుచున్నాను. ఇది సత్యము. ఆమెన్. చప్పట్లు కొడదామా? ఆమెన్. హల్లెలూయా. బైబిల్ ఇచ్చేసి బైబిల్ ఆమె చేతికిస్తూ, నీ బైబిల్ ఆమె చేతికిస్తూ, అమ్మ నువ్వు పట్టు. అది నిత్య నిబంధనకు సూచనగా, నిత్య నిబంధనకు సూచనగా, స్థిరమైన గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథమును నీకిచ్చుట ద్వారా నిన్ను వివాహం చేసుకుంటున్నాను. ఆమెన్. ఆమెన్. నీ బైబిల్ ఇచ్చేసి పట్టుకో. ఓకే, నువ్వు తీసుకో అమ్మా జెఫెనీ బైబిల్ పట్టుకో. అది నీ బైబిల్ తనకి. నిత్య నిబంధనకు సూచనగా, స్థిరమైన గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథమును నీకిచ్చుట ద్వారా నిన్ను వివాహము చేసుకొనుచున్నాను. ఆమెన్. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకొన్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసు. సమృద్ధిగా నీ కృపను పంచావు నా యేసు. అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా. నీ దయగల సైగలే ధైర్యపరచినది, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి. నీ దయగల కను సైగలే జాడలే నాకు త్రోవను. నీ రాజపౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. నీ రాజపౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకొన్నావు నీవు. నా జీవిత నా ప్రాణముతో. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి బ్రదర్ జెఫన్యా, మరి సిస్టర్ అన్న, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీరిద్దరిని నేను ఈ సమయంలో భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను.
చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా. ఇది మొదలుకొని వీరి దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉండునుగాక, 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 ఉండునుగాక. ఈ సమయంలో మరి ఇప్పటి వరకు సిస్టర్ హన్న మరి జఫనీ గారి భార్య గారు మరి ముసుకేస్తుంది. ఆమె ఎలా ఉందో ఎవరికి తెలియదు, నేను కూడా చూడలేదు. చాలా సంవత్సరం అయింది అనుకుంటా అన్నను చూసి కదా. ఈ సమయంలో మరి ముసుగు తీసి మరి భార్యను మీకు పరిచయం చేస్తారు. చక్కగా ఆ సమయంలో మనం సంతోషంగా చప్పట్లు కొడదాం. అటు తిరిగమ్మా. దేవరని దీవెనలో ధారాళము, అందరూ లేచి నిలబడదాం. పై బాగుగా వేగమే దిగనిమో పావన్ యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే పావన యేసుని ద్వారగను. అందరం మన కుడి చేతులు పైకెత్తి వారిని దీవిస్తాం. వారిని దీవిస్తూ వారిని ఆశీర్వదిస్తాం. వారి దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉండునుగాక. వారిని మనసారా దీవించండి. మీ కుడి చేతిని పైకెత్తి దీవించండి. దంపదలు దండిగని దాత్రిలో వెలయుచు సంపదలన్ సోంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీర్ సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీర వేగమే దిగనిమ్మో పావన యేసుని ద్వారగను. ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేకై ఏకముగా ఆకటముగను జైకొనుమో. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగం దిగనిమ్మో పావన యేసుని ద్వారగను. పాపములు మోపుగని మోపుగా వేపుగై రాకుండగా దాపుగా ప్రాపుగా దాపు నుండి ఆపదలన్నీ బాపుచును. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే పావన యేసుని ద్వారగను. ఇద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్. దేవరని దీవెనలు ధారాళముగన్ వీరలపై బాగుగా వేగమే. మోకరించండి, మోకరించి ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మరి
నూతనంగా జతపరచబడిన ఈ యొక్క బిడ్డలు జెఫన్య, సిస్టర్ హన్న, మనమందరం మనసారా వీరిని ఆశీర్వదించుదుముగాక. మనం తీసుకొచ్చిన కానుకలు ముఖ్యం కాదు, కానీ వారి నిండు మనసుతో దీవించడం చాలా ముఖ్యం. అవునా కాదా? అందరూ మీ కుడి చేతి పైకెత్తి నేను ప్రార్థన చేస్తున్నాను. సేవకులందరూ వచ్చి అలా నిలబడండి. సేవకులందరూ వచ్చి అలా నిలబడితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లునుగాక. తరతరములకు యుగములకును దేవుడవైనందుకు స్తోత్రం. యేసు నామములో ఈ నూతన వధువరులకు శుభము కలుగునుగాక. ఇశ్రాయేలు దేవుని యొక్క దీవెన వీరి తల మీద కిరీటం వలె ప్రకాశించునుగాక. గ్లోరి బందర శిఖాతిర బరి బరి కలరబా రిషల బలర కుందుర చందరందలర షీ. సాయం చేయండి నాయన. నీ కుమారుని, నీ కుమార్తెను ప్రేమించి ఇదిగో తండ్రి ఈ దినమున వీరిని మీరు జతపరిచినందుకై స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఒకరినొకరు ప్రేమించుకున్న వారై, హత్తుకున్న వారై నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. నీ చిత్తము చేయుదురుగాక, నీ ఆలోచన ప్రకారంగా వారు జీవించుదురుగాక. మరి ప్రభా, ఇది మొదలుకొని వారి జీవితంలో మూడో వ్యక్తిగా మీరుండి నాయన వారి కుడి చేపట్టుకొని వారిని నడిపించండి, వారిని ఎదిగించండి. అబ్రహాము యొక్క దీవెన, శారమ్మ మీద ఉన్న దీవెన వీరి తల మీద కిరీటం వలె ప్రకాశించునుగాక. మా తల్లుల దీవెన వీరికి కలుగునుగాక. అన్ని విషయాల్లో వారిని గణపరచండి నాయన. బంధువులను, అయా ఇరుపక్షంలో తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులందరినీ దీవించండి నాయన. ఈ వివాహం అంతా ఆశీర్వాదకరంగా సంఘం ఎదుటను, సేవకుల ఎదుటను, బంధువుల ఎదుటను మీరు దీవెనకరంగా జరిగించి ముగించినందుకు స్తోత్రం. కృప కలుగునుగాక. కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు ఈ కార్యమంతా దీవెనకరంగా జరిగించి ముగించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సన్నిధి, పరిశుద్ధులకు నూతనంగా దేవుని సముఖములో జతపరచబడిన ఈ నూతన వధువరులకు జెఫన్యాకు, హన్నాకు ఇది మొదలుకొని సదాకాలం తోడయుండి కాపాడి సంరక్షించి పోషించి దీవించి కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు వీరిని దీవించునుగాక. ఇశ్రాయేలు దేవుని యొక్క దీవెన వీరి తల మీద కిరీటం వలె ప్రకాశించునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో నూతనంగా జతపరచబడిన నూతన వధువులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాన్ని తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కూర్చోండి, అలా కూర్చోండి. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా మరి సంతకాలు ఉంటాయి. దయచేసి అబ్బాయి తరఫున ఇద్దరు, అమ్మాయి తరఫున ఇద్దరు సాక్ష్యం సంతకాలు పెట్టడానికి మరి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పాట పాడు. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను. అబ్బాయి తరఫున ఇద్దరు, అమ్మాయి తరఫున ఇద్దరు సాక్ష్యానికి రావాలి. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు
దయచేసి గమనించండి, వివాహ కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. అయితే ఈ సమయంలో మరి సంతకాలు పెట్టాలి. అబ్బాయి తరఫున 2, అమ్మాయి తరఫున 2 సాక్ష్యం సంతకాలు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. అబ్బాయి తరఫున 2, అమ్మాయి తరఫున ఇద్దరు చాలు. ఇద్దరు ఎవరైనా ఇద్దరు చాలు. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యం ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా. నిత్యం ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను.
ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇంతటితో ఈ వివాహ కార్యక్రమం ముగించబడింది. వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరి వరుడు వధు ఇద్దరు కూడా వారి వస్త్రాలు మార్చుకుంటారు. వారి వస్త్రాలు మార్చుకొని బయట రిసెప్షన్లో వారు కూర్చుంటారు. అప్పటి వరకు దయచేసి మీరు బయట రిసెప్షన్లో వెయిట్ చేయవలసిందిగా మరి కోరుతున్నాం. అందరికీ వందనాలండి. ఇంతటితో వివాహం ముగించబడింది. ఓకే, సరే.